అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అందరికి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ వేదన ఉన్నదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈరోజు కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంటే ఆయన ఎవరు, ఏజీపీ అని, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఏదైనా మౌనం మంచిది. మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. తప్పు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కమిషన్ల కోసం కకృతిపడి అపచారం చేశారు. అపచారం చేసి దొరికేశారు. దొరికేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సైలెంట్గా ఉండిపోవాలి. లేదా ఏమంటే మేము అలా అనుకోలేదు, ఆ కంపెనీ వాడు ఏదో చేసాడేమో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచాలు కకృతి పడ్డారేమో. మాకైతే నిజంగానే తిరుమల అంటే చాలా పవిత్రత, మేము ఖచ్చితంగా తిరుమలను గౌరవిస్తాం, కానీ అక్కడ జరిగింది ఏదైనా జరిగిందేమో అని ఏదైనా కవర్ చేసుకున్నాకో, క్షమాపణ చెప్పడానికో ప్రయత్నించవచ్చు. లేదా అది కవర్ చేసుకునే స్థాయి కూడా దాటిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నోరు మూసుకుని ఉండొచ్చు. ఏమంటే అది వదిలేసి మళ్ళీ నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటాను నేనండి, ఆడు ఎలా మాడుతున్నాడు ఆడికే తెలియదు. అది ఏం మాట్లాడాడు కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు. బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1500 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదనెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదనెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటా. ఆయన ఫేస్ ఫీలింగ్ మీరు గమనించవచ్చు, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే యాక్చువల్గా ఆయన కొంచెం అగ్రెసివ్గా మాడతాడు. ఒకవేళ ఈ దీక్షలో ఉండటం వల్ల అనుకుంటా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం జెన్యూన్ వర్డ్స్ హుందాగా మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా చాలా గట్టిగా ఇచ్చేదిలేమో. ఎందుకంటే ఒకవేళ నాకు అంత మొత్తం సెంటిమెంట్ లేకపోయినా కూడా ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఆ పనికిమాలినోడు మాట్లాడిన మాటలు నాకే చాలా అంటే చాలా కోపం తెప్పించేయండి. అసలు మనిషి పుట్టినోడు ఎలా మాట్లాడతాడా? ఇన్ని కోట్ల మంది ఇప్పుడు ఇంత ఆందోళనలో ఉన్నప్పుడు, ఇంత బాధలో ఉన్నప్పుడు ఈ పనికిమాలినోడి పౌరం బొగ్గాడు వచ్చి ఇలా మాట్లాడి రెచ్చగొట్టాలా? జగన్ని సర్వనాశనం చేసి నేలకు దొక్కేసి వాళ్ళు ఎవరో కదండి వీళ్ళే. జగన్ వచ్చి మనం ఏదో కవర్ చేయడానికి ట్రై చేసినా ఈ రోజున పొన్నవోలు గడి మాట్లాడిన మాటలో ఇది వైసీపీ స్టాండ్గానే ప్రజలు తీసుకుంటారు, తొక్కి పారేయటం ఖాయం. ఇంతగా పొన్నవోలు గడి ఏమన్నాడు చూపిస్తాను రండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. పందికో బంగారం, పొన్నవోలు షాకింగ్ కామెంట్స్. ఈసారి నుంచి నిన్ను పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు, పందికో సుధాకర్ రెడ్డి అని పిలుతాను లేరా, లేకపోతే పందికో పొన్నవోలు అని పిలుతాను. పనికి మళ్ళీ అదవా. ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్. ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. తన బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి, రాగి చెంబట, దాంట్లో కలిపిన పందికో బంగారం అట ఈ పందిగడికి. మరి బంగారం మొగను పూసుకుని తిరగరు, అయితే నీ ఉంగరాలు గింగరాలు తీసి నీ మొగను పూసుకుని తిరగరు, లేదా అదే తినరా నువ్వు? ఏమో అదే తినడం ఎవడో తెలుసు. అంత ఘోరం. అంటే ఈ మాటలో అర్థం ఇంకా చాలామందికి అర్థం అవ్వలేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూ ప్రసాదం కన్నా పందికోవు గొప్పది అని చెప్తున్నాడు డైరెక్ట్గా చెప్పాలంటే. అక్కడ జరిగిన అపచారం కన్నా ఈ బఫూన్ గారు మాట్లాడిన మాటే చాలా హట్టింగ్ అండి నిజంగా. పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఊరికే రాలేదు. ఆయన చాలా క్లియర్గా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి నువ్వు కూడా హిందువే కదా, హిందువు అయి ఉండి ఇలా గడ్డి తినే మాటలు ఎందుకు మాడుతున్నావు, ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను. ఆయన దీక్షలో ఉన్నాడు, అందుకే నేను మాట్లాడుతున్నాను. నిజంగా మనిషి పుట్టుంటే ఇంత దరిద్రంగా మాట్లాడండి ఎవడని. ఇంకేమన్నాడు చూడండి. నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాట్, యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్, ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు రే బఫూను కొన్ని కోట్ల మంది మనోభావాల్ని, అలాగే
తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదాన్ని హత్యేస్తున్నది నువ్వురా. ఆ దేవాలయానికి ఉన్న పవిత్రత మొత్తం, ఆ పవిత్రత కన్నా ఈ పంది కొవ్వే గొప్పదని చెప్తున్నారు. అరే పంది, నీకు అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావో. అయినా ఎక్కడ దొరికారా మీలాంటి బొప్పును గారు? నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరలా? కంపేర్ చేయడం ఇదారా? ఇది కవర్ చేయాలంటే ఇదా కవర్ చేసే విధానం? యానిమల్ ఏదో పోర్క్ ఆయిల్ అని ఉందండి, అంటే పంది కొవ్వుతో చేసిన ఆయిల్ 1400 ఇది ఏమన్నాడండి చూడు, వినండి ఒకసారి. బాధతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఎ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. ఆ నెయ్యి చీపట్టటి అనేంత 310 రూపాయలు, ఇదంతా 1400. ఓరి నియమం అదే తినండి. అయితే మీ ఇళ్ళలో ఈసారి నుంచి మీ ఇళ్ళల్లో పప్పులో నెయ్యి వాడుతున్నారు, నెయ్యి వదిలేసి ఈ పోర్క్ ఆ పందాయిలు తినండి. ఏమో తింటున్నారేమో, అందుకే దాన్ని అంతానికి వేసుకొస్తున్నారు బాబు నువ్వు. అయితే ఇప్పుడు పనోలు సుధాకర్ రెడ్డి గారి వాదన ఏంటంటే అండి, ఇది ఆయిల్ ఎక్కువ, ఇది బాగా కాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇది వాడండి అంటాడేమో అండి అఫీషియల్గాని. ఇంకా ఆ నెయ్యి ఆపేసి దీన్నే వాడండి అఫీషియల్గా అంటాడేమో లడ్డూ ప్రసాదంలోకి. చేసింది తప్పు, దాన్ని కవర్ చేసుకోవడం మరో తప్పు. కవర్ చేస్తున్న కోణంలో మళ్ళీ మనోభావాలను గాయపరిచే ఇలాంటి పోరంబోగు మాటలు మాట్లాడడం అంతకన్నా తప్పు కదండి. రే పనోలు, నువ్వు అడిగిన అడ్వకేట్ జనరలా? నీ అబ్బా నీకు నేను ఒకటి చూపిస్తాను రారా. ఇది థమ్సప్ రే పనోలు, థమ్సప్ బాటిల్ ఇది 24 బాటిళ్ళు 230 రూపాయల. అంటే ఒక్కొక్క బాటిల్ 9.5 పడుతుంది. ఎంతరా? 9.5. గత కాలంలో కొన్ని వార్తలు వచ్చాయి, ఇది థమ్సప్లో పురుగు మందు అవశేషాలు ఉన్నాయి అని. మరి పురుగు మందు వాళ్ళ కాస్ట్ చూస్తే మనం ఎంత ఉందిరా? పురుగు మందు 1930 రూపాయలు ఉందిరా పనోలు సుధాకర్ రెడ్డి పురుగుల మందు. అంటే 9.5 రూపాయల బాటిల్లో 1900 రూపాయల పురుగు మందులు కలుతారని అడుగుతావరే నువ్వు? అడుగుతారు బాబు. నువ్వు తినేది అన్నం కాదు, పందుకోవు. పందుకో తిని బతుకుతున్నావు కాబట్టి నువ్వు అన్నీ అంటావు. రేయ్ బఫును, ఇలాంటివి కలుపుతున్నారు అంటే ఎందుకు కలుపుతారంటే, 1 కేజీ నెయ్యిలో 1 కేజీ పందుకో కలిపారు పంది. అది ఎందుకు కలుపుతారు? దానిలో ఏదైనా ఒక క్వాలిటీ కోసం, అంటే నురగ ఎక్కువ కనిపించేలాగా, లేకపోతే అది కలపటం వల్ల నెయ్యి కొంచెం ఉన్న నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కనిపించేలాగా, ఏదో ఒక క్వాలిటీ మారిపోద్ది కొంచెం కలిపితే. ఇక్కడ ఈ పురుగు మందు అవశేషాలు కూడా దీనిలో ఈ 1900 రూపాయల బాటిల్ తీసుకొచ్చి ఈ 9 రూపాయల బాటిల్ కలిపి మనకు అమ్మరం. ఇది యాడ్ చేయటం వల్ల, అంటే కొన్ని లక్షల లీటర్లలో ఒక చిన్న 2-3 డ్రాపులు వేయటం ద్వారా దాని టేస్ట్ మారటమో, ఏదో సంథింగ్ ఒక థ్రిల్ ఇవ్వటమో ఏదో జరుగుతుంది, లేదా కొంచెం మత్తు ఇవ్వటమో ఏదోటి. ఆ క్వాలిటీ కోసం కలుపుతారు, అంటే ఒక లక్షణం యాడ్ అవుతుంది. అంతేగాని అది కల్తీ చేయడానికి 1/2 లీటర్ నెయ్యిలో కేజీ పందికో తెచ్చి కలపర్రా పంది. నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రా నువ్వేం ఎల్కేజీ పిల్లోడు కాదు ఇలాంటి పనికి మాలిన కంపారిజన్లు చెప్పడానికి. ఇది కంపారిజన్ అనేది. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం, ఇది సమంజసమేరా మీకు అన్నాడు. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. దేవస్థానం ప్రసాదం రాగి బిందె, ఈ పందిగాడి పందికోవు బంగారం. కొన్ని అమ్మా నువ్వు అంతకన్నా గవర్నమెంట్ డ్యామేజ్ చేసి పారేశారు నువ్వు మొత్తం జగన్ రెడ్డిని, మొత్తం వైసీపీని మొత్తం భ్రష్టు పట్టించావు నువ్వు. నీలాంటి పగ్గొడిగాళ్ళు పనికిమాలిన వాళ్ళందరినీ మీడియా ముందు పంపించి లేదా వైసీపీలో తీసుకుని నీకు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి, మీలాంటి వాళ్ళే సగం నాశనానికి కారణం. సగం నాశనానికి అతని కారణం, ఉన్న సగం సమూలంగా సంపూర్ణంగా మీరు నాశనం చేసి తొంగబెట్టారు ఈరోజు మీ పార్టీని. మీలాంటి వాళ్ళు ఉంటే చాలురా బాబా పార్టీకి. మాలాంటి వాళ్ళు చాలా హ్యాపీ, మా పని తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం సంకనాకిచ్చేది మీరు చేస్తారు కదా, మీరు సరిపోతారు. నేను నీకు సన్మానం చేస్తాను రా, నువ్వు ఎక్కడో కనపడరా బాబు నాకు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ పౌరుషం రప్పించి తొక్కుపెట్టిన ఆరదీసేలా చేసావు నీ పార్టీని. ఇప్పుడు ఈ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమో రాగి చెంబుతోనూ నీ దగ్గర నీ పందికోనేమో బంగారంతోనూ పోల్చి
ఉన్నది మాత్రం కుళ్ళు కాళ్ళ కల్పిస్తారా బాబా, మీకు తెలుస్తుందో లేదో కానీ. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంత ఆయన అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత అంత అంత. కానీ మీరు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకుంటాం. ఇడు మందేసి ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. మందేసి వచ్చాడు. మందేసి వచ్చి జగన్ ఫోన్ చేయంటాడు, అంటే నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్ని పట్టేనండి లీగల్ పాయింట్ చూడండి వదులుతున్నానని ఉంటాడు. మరి ఏదో విధంగా కాపాడరా బాబు, నిన్ను ఎందుకు పనికిరానోడు నేను తీసుకెళ్ళి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేశాను, కనీసం ఈ విషయంలోంచన్నా నన్ను కాపాడరా బాబు అని అంటాడు జగన్ రెడ్డి. వెంటనే ఇటు వదిలేడు ఇక్కడ బాంబు. అక్కడ జగన్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేస్తా ఉండేవాడిని. అమ్మ ఈయన అనవసరంగా నమ్మాను నేను. అసలు ఈ పనికి మాలని నేను ప్రెస్ ముందుకు పంపించాను నేను. ఏకంగీడు మొత్తానికి పందికోవే గొప్పది తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా అని చెప్పాడు. ఇది నేనే చెప్పించాను అనుకుంటారు అందరూ అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి కుళ్ళు ఏడుతూ ఉండి ఉంటాడు రై. మళ్ళీ దీన్ని మళ్ళీ గట్టిగా అరుతున్నాడు. అరుతున్నాడు పోయాడు.